బలగం వేణు తరహాలోని ఇటీవల డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు జబర్దస్త్ ఫేమ్ ధనరాజ్. రామం రాఘవం పేరుతో ఓ ఎమోషనల్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇందులో ధనరాజ్తో పాటు ప్రముఖ దర్శకుడు నటుడు సముద్రకాని మరో కీలక పాత్ర పోషించడంతో రామం రాఘవంపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్కు కూడా మంచి స్పందన లభించింది. అంచనాలకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన రామం రాఘవంకు పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చింది. బలగం తరహాలో కాకపోయినా కథ, టేకింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ధనరాజ్ డైరెక్షన్కు కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే పేరున్న నటులు లేకపోవడంతో ఈ సినిమా లాంగ్ రన్లో కలెక్షన్ రాబట్టలేకపోయింది. థియేటర్లలో మోస్తారుగా ఆడిన ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. తాజాగా రామం రాఘవం సినిమాపై అప్డేట్ ఇచ్చింది. ఖచ్చితమైన డేట్ చెప్పలేకపోయినా త్వరలోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సినిమా పోస్టర్ను కూడా షేర్ చేసింది. ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్పై పృథ్వీ పోలవరపు రామం రాఘవం సినిమాను నిర్మించారు. సునీల్, మోక్షసేన్ గుప్తా, హరీష్ ఉత్తమన్, వెన్నెల్ కిషోర్, సత్య, పృథ్వీరాజ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, రచ్చ రవి, ఇట్టూరి వాసు, రాకెట్ రాఘవ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అరుణ్ చిలివేరు సంగీతం అందించారు. శివప్రసాద్ యానల కథ అందించగా సినిమాటోగ్రఫీ బాధ్యతలను దుర్గాప్రసాద్ కొల్లి నిర్వహించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతోంది. కన్న తండ్రినే కొడుకు హత్య చేయాలనుకునేలా దారితీసిన పరిస్థితులేంటి అన్నది ఈ సినిమా కథాంశం.